సో కరెక్ట్‌గా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఆ ఇన్ఫెక్షన్ ఏ ప్లేస్‌లో ఉంది? టెస్టిసా? సెమినల్ వెసికిల్సా? ప్రోస్టేటా? అండ్ ఉంటే ఏ ఇన్ఫెక్షన్ ఉంది? ఏ బ్యాక్టీరియా ఉంది? అండ్ ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్ రెస్పాండ్ అవుతుంది అనేది కరెక్ట్‌గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకున్నట్లయితే చాలా మందిలో స్పెర్మ్ కౌంట్ పెరిగి ప్రెగ్నెన్సీస్ రావడానికి వాళ్ళ వైఫ్‌కి నేచురల్‌గానే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్‌లో గాని, కదలికల్లో గాని ప్రాబ్లమ్ ఉండటానికి ఇన్ఫెక్షన్స్ ఒక మెయిన్ రీజన్. సో ఎవరిలో అయితే ఈ స్పెర్మ్ కౌంట్ లేదా కదలికల్లో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో మగవాళ్ళు ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. అంతేగాని వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేపించుకున్న లేడీ డాక్టర్‌నో, ఐవీఎఫ్ సెంటర్‌లోనో కాదు. కరెక్ట్‌గా ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని గనక కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్‌గా ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ఫస్ట్ రీజన్ ఏంటనేది చెక్ చేస్తారు కాబట్టి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోయిద్ది అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే హాస్పిటల్ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు స్పెర్మ్ కౌంట్ రిలేటెడ్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ.